మేడం ఇప్పుడు కొత్త ముద్రగడ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. మరి ఓటింగ్ శాతం పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు వైసీపీలో కలవడాన్ని? అంటే మా చేత తిట్టించుకోవాలని కాకపోతే తిట్టించాలని కాకపోతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అండి? నేనేమంటానంటే ఈరోజు పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం. ఈరోజు ముద్రగడ గారు ఎటువైపు వెళ్తారు అన్నది ఆయన సొంత విషయం. ఇప్పుడు ముద్రగడ గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు, జనసేన పార్టీ వెంబడే ఉన్నారు అనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఇప్పుడు దిగిపోతుందని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది వార్ వన్ సైడ్ గానీ మీరన్నట్టు ఆ వ్యక్తి వస్తే ఎలా పోతుంది, ఈ వ్యక్తి వస్తే ఎలా పోతుంది అన్న దానికి అసలు స్కోపే లేదు. చెప్పండి మేడం, ఇప్పుడు కొత్త ముద్రగడ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. మరి ఓటింగ్ శాతం పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు వైసీపీలో కలవడాన్ని? అంటే మా చేత తిట్టించుకోవాలని కాకపోతే తిట్టించాలని కాకపోతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అండి? నేనేమంటానంటే ఈరోజు పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం. ఈరోజు ముద్రగడ గారు ఎటువైపు వెళ్తారు అన్నది ఆయన సొంత విషయం. ఇప్పుడు ముద్రగడ గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు, జనసేన పార్టీ వెంబడే ఉన్నారు అనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఇప్పుడు దిగిపోతుందని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది వార్ వన్ సైడ్ గానీ మీరన్నట్టు ఆ వ్యక్తి వస్తే ఎలా పోతుంది, ఈ వ్యక్తి వస్తే ఎలా పోతుంది అన్న దానికి అసలు స్కోపే లేదు.